ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రియులరా, ఇక్కడ మనిషి యొక్క కోపం అండి. ఈ రోజున కోపము అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్త్రీలైనా పురుషులైనా సహజంగా మనిషి కోపాన్ని కలిగి ఉంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు దేవుని నీతిని నెరవేర్చదు అంటే, కోపము వలన మనిషి దుష్టక్రియలు చేయగలుగుతాడు. ఒక వ్యక్తిని గాయపరుస్తాడు. మాట ద్వారా కానీ చేతి ద్వారా కానీ ఒక మనిషిని గాయపరచగలుగుతాడు. ప్రేమైన వల్లరా, కోపము ఎన్నో గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, ఎన్నో భేదములు, ఎన్నో ఎడబాటులు సృష్టిస్తుందండి ఈ కోపము. ఆ కోపము దేవుని నీతిని ఎప్పుడు కూడా నెరవేర్చదండి. అసలు దేవుని నీతిని నెరవేర్చేది ప్రేమ, ఐక్యత, సహనము, ఓర్పు. ఇవన్నీ కూడా దేవుని నీతిని నెరవేర్చగలుగుతాయి. కోపం వలన ఒక మనిషిని గాయపరచగలుగుతాం. అందుకనే కోపము ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదండి. కోపం వలన మరి ఎంతోమంది శత్రువులు కూడా తయారవుతూ ఉంటారండి. కావున మరి కోపము ఒకసారి మోషే జీవితంలోనికి వచ్చింది. ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. మరి తను కలిగి ఉన్న కోపాన్ని బట్టే ప్రేమైన వల్లరా తను ఇక ముందుకి తన యొక్క ప్రజలను నడిపించలేకపోయాడు. ఇక అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. కావున మరి కోపం అనేది చాలా అనర్థాలని తీసుకొస్తూ ఉంటుంది. శారీరకంగా కూడా ఒక మనిషి కోపపడటం వలన మరి ఎంతగానో తన యొక్క ఆయుష్కాలాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. నెమ్మదిగా ఉండండి, ఆలోచించండి, నిదానంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. కోపించుటకు మనము నిదానముగా ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి కోపము గొప్పదా, ఒక వ్యక్తి మౌనము గొప్పదా అంటే మౌనమే గొప్పదండి. ఆ మౌనము బహుభయంకరమైనది కూడా. కావున కోపము పడటం వలన మరి పాపాలు చేయొచ్చు, ఎన్నో ఇబ్బందులు పడవచ్చు. అందుకనే దేవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.